కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారు, ఓకే, అందులో సెట్టింగ్ చూసుకున్నారా? సో సెట్టింగ్ మర్చిపోతారు. సో వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయండి? కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారు, సెట్టింగ్స్ మాత్రం మర్చిపోయారు అనమాట. సెట్టింగ్స్ మర్చిపోయారు. సో సెట్టింగ్స్ మర్చిపోతే సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వ్యూస్ రావాలన్నమాట. సో ఎందుకోసం అంటే రెగ్యులర్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు, సో తలగొక్కుంటారు అనమాట. సో ఎందుకోసం అంటే ఎందుకు వ్యూస్ వస్తలేవని మీరు తలగొక్కుంటారు. 100% మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే, ఇన్ కేస్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే మీరు సెట్టింగ్ చేసుకోకుంటే ఈ వీడియోలో కంప్లీట్లీ నేను 10 సెట్టింగ్స్ తో పాటు 100% లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకోసం అంటే మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారు, సో సెట్టింగ్ చేసుకోలేదు, వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఓకే, వీడియో అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తలేవు. ఎంత వస్తుందండి? 10, 20 లేదా 100 బిలో వ్యూస్ వస్తుంది. మీరు సెట్టింగ్ చేసుకోకుంటే ఎక్కువ నుండి వ్యూస్ వస్తాయండి. సో కంప్లీట్లీ ఈ వీడియోలో మీకు 10 సెట్టింగ్స్ తో పాటు ఒక సీక్రెట్ ట్రిక్ కూడా చెప్తాను, అది కూడా లాస్ట్ లో చెప్తాను అనమాట. ఓకే, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. 100% జెన్యూన్ వీడియో ఉంటుంది. సో కంప్లీట్లీ మీ ఫింగర్ తో ఒక లైక్ ఇసుకోండి. సో ఎందుకోసం అంటే వీడియో మొత్తం చూస్తున్నారు, కష్టపడి వీడియో చూసినప్పుడు కంప్లీట్లీ రీసెర్చ్ చేయాలి, స్క్రిప్ట్ రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత ఒక స్క్రిప్ట్ అనేది ఒక బుక్ లో రైడ్ చేసుకోవాలి. ఒక బుక్ లో రైడ్ చేసుకోవాలంటే సో చూపిస్తుంది, ఈ బుక్ లో నేను రైడ్ చేస్తాను అనమాట. సో ఈ బుక్ లో రైడ్ చేస్తా కాబట్టి సో మొత్తం రైడ్ చేసిన తర్వాత కెమెరా ముందు ఇలా మాట్లాడాలన్నమాట. సో కెమెరా ముందు మాట్లాడిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసిన తర్వాత థంబ్నెయిల్ చేయాలి. ఇలా మొత్తం వర్క్ ఉంటుంది కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా. సో దీనికి డబ్బులు తలగాయి, ఏం తలగాయి, ఒక్క లైక్ ఇచ్చుకోండి. డబ్బులు తలగాయి, లైక్ ఇచ్చుకోండి. లైక్ చేస్తే డబ్బులు తలగాయి అనమాట. ఓకే, సో ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మనం మెయిన్ టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా, చూసేయండి. గాయస్ ఇక్కడ నేను వేస్తా అంటే ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇలా వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ మీకు ఆల్రెడీ సెట్టింగ్ చేసుకొని ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా ఉంటే తెలియకుంటే ఇక్కడ కొన్ని సెట్టింగ్ చూపిస్తాను. మళ్ళీ డిస్క్టాప్ లో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు 10 సెట్టింగ్ చూపిస్తాను. దాంతో పాటు ఒక సీక్రెట్ ట్రిక్ చెప్తాను. లాస్ట్ లో సీక్రెట్ ట్రిక్ చెప్తాను. అంటే మీ ఛానల్ ఎలా గ్రో చేసుకోవాలి లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్ట్ కాల్సి చూడండి. ఇక్కడ ప్రొఫైల్ ఉందా, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రొఫైల్ ఉందా, ఈ ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ చూడండి, మనకు తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా. సో ఈ ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకోసం అంటే ఇందులో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా గాయస్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ వస్తాయి. సో ఇక్కడ మీకు టెక్ కి సంబంధించింది వీడియోస్ రావు. ఎందుకోసం అంటే నేను మానిటైజేషన్ అయ్యే వరకు ఇందులో నేను టెక్ కి సంబంధించింది వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ సెట్టింగ్ ఉందా, ఇక ఐకాన్ సెట్టింగ్ ఉంది చూడండి. 1 సెకండ్, ఈ సెట్టింగ్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్ ఐకాన్ ని ఇట్లా క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది చూడండి, అకౌంట్ కనిపిస్తుందా, చూడండి అకౌంట్ కనిపిస్తుందా. ఇక్కడ మనకు పుష్ నోటిఫికేషన్ కనిపిస్తుంది చూడండి. అవునా, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే గాయస్ చూడండి, ఇక్కడ మనకు సో చూడండి, అండ్ చూడండి అనలిటిక్స్ ఉంది, అచీవ్మెంట్స్ ఉంది, పాలసీ ఉంది, ఎర్న్ ఉంది, అప్డేట్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ వస్తాయి కదా, ఆ నోటిఫికేషన్ రావాలంటే ఇది ఎనేబుల్ చేసుకోవాలి. సో మనం యూట్యూబ్ ద్వారా మనకు మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ రావాలంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. పాలసీ, ఏదైనా పాలసీ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది మనకు తెలవాలంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అండ్ అచీవ్మెంట్స్, అది కూడా నోటిఫికేషన్ రావాలంటే సంథింగ్ మీకు ఏదన్నా కానీ అండ్ మీ ఛానల్ హోల్డ్ అయిపోయిన తర్వాత అచీవ్మెంట్ ఏం చేసిన అది మనకు అది నోటిఫికేషన్ రావాలంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అనలిటిక్స్ చూడాలంటే ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. అనలిటిక్స్ అంటే మీ ఛానల్ డాష్ బోర్డ్, ఎంత వ్యూస్ వచ్చినాయి, ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు అన్ని మనకు కనిపించాలంటే ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. సో మొత్తం ఎనేబుల్ చేసుకుంటే మనకు సో మొత్తం కనిపిస్తామట. ఓవరాల్ మనం ఏదైతే వైట్ లిస్ట్ లో ఉంటుందో మనం అనలైజ్ చేసిన తర్వాత మొత్తం మనకు కనిపిస్తామట. సో ఇవి ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్తగా ఉన్న వాళ్ళు తెలియకుంటే మీకు ఇక్కడ చెప్తున్నామట. ఓకే, సో ఇది మొత్తం తెలిస్తే స్కిప్ చేసుకోండి ఈ వీడియో అనమాట. సో ఇప్పుడు నేను వేస్తా అంటే దిగి తీసేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను వేస్తా అంటే కాదు ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోతాను. ఇలా క్రోమ్ లో వచ్చిన తర్వాత సర్చ్ బార్ లో www.whitestore.com లాగిన్ కి ఇలా ఓకే వేసుకోండి. సింప్లీ ఇట్లా ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి చూడండి. యూట్యూబ్ స్టూడియో, సో ఇవన్నీ వస్తున్నాయి చూడండి. మనకి ఇక్కడ లాగిన్ అయితే వస్తలేదు, ఇది ప్రాసెసింగ్ ప్లీజ్ వెయిట్ అంటుంది. సో దీనికి ఓపెన్ చేస్తే సో మనకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది ఓపెన్ కాదనమాట. సో సింపుల్లీ మనం ఇక్కడ ఇందులో మనకి ఏమొచ్చింది చూడండి, యూట్యూబ్ వచ్చింది చూడండి. దీన్ని మీరు ఓకే వేసుకోండి, ఇట్లా ఓకే వేసుకోండి. ఎవరికైతే ఓపెన్ కాకుంటే ఇలా ఓపెన్ చేసుకోండి. సో ఇందులో వస్తే అలా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నాకు ఏమంటుంది చూడండి, సో ఆ ఛానల్ అయితే లాగిన్ కాదని చెప్తుంది. ఆ ఛానల్ కొత్తగా లాగిన్ చేసిన కాబట్టి సో నాకు లాగిన్ కాదని చెప్తుంది. వేరే ఛానల్ నేను లాగిన్ చేస్తాను అనమాట. సింపుల్ అప్పటి వరకు వేరే ఛానల్ లాగిన్ చేస్తాను అనమాట. చూడండి వేరే ఛానల్ లాగిన్ చేసాను. లాగిన్ చేసిన తర్వాత ఇలా అయితే డిస్ప్లే వచ్చింది కదా. సో మనం వేరేలాగా మనం లాగిన్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అయితే వచ్చింది కదా, దీనికి క్లోజ్ చేసేయండి. ఇట్లా క్లోజ్ వస్తుంది కదా, క్లోజ్ చేసేయండి. సింప్లీ ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత గాయస్ చూడండి, ఇది కొత్త ఛానల్ ఇది కూడా. సో ఇది శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఛానల్ అనమాట. సో దీంట్లో కూడా బ్లాగ్స్ వీడియోస్ వస్తాయి, ఖచ్చితంగా దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం కొత్తగా ఛానల్ పెట్టాం కదా, మనకు సెట్టింగ్ ఐకాన్ ఎక్కడ ఉంటుంది మీకు తెలియదుకుంటే ఇక్కడ మనకు లాస్ట్ లో డౌన్ లో
ఇక్కడ డౌన్ లో మనకు సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది అనమాట. దీన్ని మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను, మీకు తెలవకుండా ఇక్కడ చూడండి. ఇది సెట్టింగ్ ఐకాన్ అనమాట. దీన్ని మీరు ఓకే చేసుకోవాలి. ఇలా ఓకే చేస్తే గాయస్ చూడండి, అండ్ జనరల్ ఉంది, ఛానల్ ఉంది, అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది, పర్మిషన్ ఉంది, కమ్యూనిటీ మోడరేషన్ ఉంది, క్రియేటర్ డెమోగ్రాఫ్స్ ఉంది, అండ్ అగ్రిమెంట్స్ ఉంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవి మనకు 1 2 3 4 అవసరం పడతాయి అనమాట. ఎక్కువ అవసరం పడాయి, ఇవన్నీ అవసరం పడాయి అనమాట. ఇవి అవసరం పడాయి. ఓకే, సో ఈ 4 అవసరం పడతాయి కాబట్టి సో ఈ 4ని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తాను జనరల్ సెలెక్ట్ చేస్తాను. సింప్లీ జనరల్ సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి, డిఫాల్ట్ యూనిట్స్ కనిపిస్తుంది. చూడండి డిఫాల్ట్ యూనిట్స్ కనిపిస్తుందా. ఇక్కడ మనం కరెన్సీ చూసుకుంటే యుఎస్ డాలర్ ఉంది. సో మనం ఐఎన్ఆర్ కూడా పెట్టుకోవచ్చు, లేదా యుఎస్ డాలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఐఎన్ఆర్ పెట్టుకోవాలంటే ఐఎన్ఆర్ కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకు మానిటేషన్ అయిన తర్వాత డాలర్స్ రూపంలో చూపిస్తాయి అనమాట. లేదా మనం ఐఎన్ఆర్ లో పెట్టుకుంటే ఐఎన్ఆర్ లో చూపిస్తాయి అనమాట. ఓకే, సో అదనమాట. అండ్ ఇంకా చూసుకుంటే గాయస్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఛానల్స్ ఉంది. చూడండి ఇక్కడ ఛానల్ ఉందా, దీన్ని మీరు సెలెక్ట్ చేయండి, ఛానల్కి సెలెక్ట్ చేయండి. ఛానల్కి సెలెక్ట్ చేస్తే గాయస్ చూడండి ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే గాయస్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గాయస్ చూడండి. సో ఇక్కడ చూడండి జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నా, మంచిగా జాగ్రత్తగా చూపిస్తున్నా. వీడియో మొత్తం చూడండి. ఈ సెట్టింగ్ అయినా చేసుకోకుంటే మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి. కొత్తగా ఉన్న వాళ్ళు ఛానల్ క్రియేట్ చేశారు, ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నారు, వ్యూస్ ఎక్కడ నుండి వస్తాయి. ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ సెట్టింగ్ చేసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి. చూడండి అండ్ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇండియా ఉంది. చూడండి ఇండియా ఉంది, అవునా. ఇండియా పెట్టుకోండి. మనం ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కంట్రీ వేరేది ఉంటుంది, ఆస్ట్రేలియా లేకుంటే యుఎస్, ఇవన్నీ కొత్త కొత్తవి ఉంటాయి కాబట్టి సో మనం ఇండియా సెలెక్ట్ చేసుకుంటే మన ఇండియాలో మన వీడియో వెళ్తాయి అనమాట. సో అదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ ఈ కీవర్డ్స్ చూసుకుంటే కాదు ఇక్కడ ఈ కీవర్డ్స్ చూడండి, ఈ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ ఎందుకు అనుకుంటే సో ఇక్కడ మనం సెర్చ్ చేస్తాం. మన ఛానల్ సెర్చ్ బార్లో రావాలంటే ఇక్కడ చూడండి నేను ఏం పెట్టినా చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ పెట్టిన ఫస్ట్లో, అండ్ ఇక్కడ శ్రీనివాస్ పెట్టిన చూడండి మొత్తం చూపిస్తాను. జస్ట్ ఇక్కడ చేస్తాను చూడండి, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు కనిపిస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ చూడండి, అండ్ చూడండి శ్రీనివాస్ పెట్టిన, అఫీషియల్ పెట్టిన, వ్లాగ్స్ పెట్టిన, శ్రీనివాస్ అఫీషియల్ వ్లాగ్స్ కలిపి పెట్టిన అనమాట, మొత్తం కలిపి పెట్టిన. అండ్ ఇక్కడ వ్లాగ్ పెట్టిన చూడండి, అండ్ డైలీ వ్లాగ్స్ పెట్టిన, అండ్ ఫుడ్ హెల్త్ పెట్టిన, హెల్త్ టిప్స్ ఇవన్నీ పెట్టిన అనమాట. మొత్తం చెప్తే వీడియోలు ఎంత అవుతాయని సో మొత్తం చెప్తలేను. సో ఇట్లా పెట్టుకోండి, పెట్టుకుంటేనే సర్చ్ బార్ లో వస్తుంది. మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో అలాంటి కీవర్డ్స్ ఇక్కడ ఇవ్వండి, ఇస్తేనే సర్చ్ బార్ లో వెళ్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్, 100% మెయిన్ ఇంపార్టెంట్. సో మొత్తం 500 తీసుకుంటుంది, నేను చూపిస్తుంది చూడండి. మొత్తం 500 తీసుకుంటుంది కాబట్టి నేను ఓన్లీ 185 ఫిల్ చేసిన చూడండి, చూపిస్తుంది చూడండి. అండ్ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను, ఇది వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ సేవ్ వస్తుంది ఆప్షన్, మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి, మొత్తం వెళ్ళిపోయింది. మళ్ళీ క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ వచ్చిన అనమాట. సో ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ అండ్ 185 నేను యాడ్ చేసిన, 500 తీసుకుంటుంది కానీ 185 యాడ్ చేసిన. మీకు నచ్చినలాగా ఎన్ని యాడ్ చేస్తే అన్ని యాడ్ చేయండి. ఇక్కడ మాత్రం 500 తీసుకుంటుంది. సో నేనైతే ఓన్లీ 185 యాడ్ చేసిన అనమాట. నేను మళ్ళీ కూడా యాడ్ చేయొచ్చు, మానిటేషన్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తాను, నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇంతే, నేను నా ఛానల్ నేమ్సే ఇచ్చిన, మిగతాది ఇవ్వాలంటే ఇవ్వచ్చు, నాకు అవసరం లేదు. ఇన్నే ఇచ్చిన కాబట్టి సో నా ఛానల్ సర్చ్ బార్ లో వస్తుంది కాబట్టి నాకు అవసరం లేదు, ఇంతే ఇచ్చిన. మీకు రాకుంటే ఇన్ కేసు రాకుంటే మీరు ఎక్కువ ఇవ్వండి. ఇక్కడ 500 తీసుకుంటే కాబట్టి ఇవ్వండి. ఓకే, అదొకటి అయిపోయిందా. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ అనిపిస్తుందా, ఇది అడ్వాన్స్ సెట్టింగ్ అనమాట. దీన్ని మీరు చూడండి గాయస్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ ఓకే ఇస్తాను. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ ఓకే ఇస్తే కాదు చూడండి, ఇక్కడ మనకు మళ్ళీ అండ్ మనం వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అండ్ కిడ్స్ కి మనకు సంబంధించింది అడుగుతుంది చూడండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది చూడండి. ఇక చూడండి, అవునా, ఈ మేడ్ ఫర్ కిడ్స్ మళ్ళీ అడుగుతాయి అనమాట. అడిగితే మనం చేస్తామంటే ఎస్ ఆర్ నో కదా. మనం కిడ్స్ అయితే ఎస్ పెడతాం, అండ్ కిడ్స్ కాకుంటే నో పెడతాం అనమాట. సో అట్లా నో పెట్టే బదులు అక్కడ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నో పెట్టే బదులు ఇక్కడ మనం ఒకేసారి మనం ఇక్కడ నో పెట్టేసినాం అనుకోండి. చూడండి ఇక్కడ నో పెట్టేసినాం అనుకోండి, మళ్ళీ అక్కడ అడగదు. వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ అడగదు అనమాట. అదొక సెట్టింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మళ్ళీ చూపిస్తుంది చూడండి గాయస్ ఇక్కడ ఇంకా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి గూగుల్ యాడ్స్ అకౌంట్స్ ఉంది చూడండి, ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఉంది చూడండి. ఆటోమేటిక్ క్యాప్షన్స్ అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడతారు కదా, అవి ఆటోమేటిక్ టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మీకు సో కింద తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అలా వస్తాయి కదా. సో అవి ఆటోమేటిక్ క్యాప్షన్స్ అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ డబ్బింగ్ ఉంది చూడండి. సో ఇది కూడా డబ్బింగ్ అనమాట. సో మన లాంగ్వేజ్ తెలుగులో ఉంటే ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది, అది డబ్బింగ్ అనమాట. నాకు ఇది ఇంకా రాలేదు, సో కొత్తగా ఉన్న వాళ్ళకైతే రాదనమాట. సో ఇక్కడ చూడండి అడ్వాన్స్మెంట్ ఉంది, అవన్నీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ మనకు క్లిప్స్ అయితే ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వీడియో క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ ఉంది చూడండి, ఇవన్నీ మనకు ఏం క్లిక్ చేయకండి. ఓకే, ఇక్కడ థర్డ్ పార్టీ ట్రైనింగ్ ఉంది చూడండి, ఇది ఏం కదిలేయకండి. ఓకే, సో ఇది అలాగే వదిలేయండి. అండ్ ఇక్కడ జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫ్యూచర్స్ ఎలిజిబిలిటీ ఉంది చూడండి, దీన్ని మీరు ఓకే చేసుకోండి. ఈ ఎలిజిబుల్ ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఓకే చేసుకున్న తర్వాత మీకు జూమ్ అవుట్ చేస్తా చూడండి.
అండ్ ఇక్కడ చూడండి guys, ఇక్కడ ఇవన్నీ మనకు ఎనేబుల్ ఉండాలన్నమాట. చూడండి జాగ్రత్తగా చూడండి, ఇదొకటి 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 ఎనేబుల్ ఉండాలి. ఈ 3 ఎనేబుల్ ఉంటేనే మీ నోటిఫికేషన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ 3 ఎనేబుల్ లేకుంటే నోటిఫికేషన్ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముంది చూడండి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే మనకు ఆల్రెడీ ఎనేబుల్ వస్తుంది. ఈ ఫస్ట్ వన్ది ఆల్రెడీ ఎనేబుల్ వస్తుంది. ఈ 2 మాత్రం చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి అనమాట. అంటే ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని చూపిస్తాను, జస్ట్ చూపిస్తాను. ఇక్కడ మనకు అది ఎందుకు ఉపయోగపడుతుంది చూపిస్తాను. సో ఇది ఏమంటున్నారు చూడండి guys ఇక్కడ, అండ్ చూడండి వీడియో ఓవర్ 15 minutes కస్టమ్ థంబ్నెయిల్స్ అండ్ లైవ్ స్ట్రీమ్ అంటున్నారు. అంటే సో ఇక్కడ మనం ఏదైతే ఎనేబుల్ చేసుకుంటామో సెకండ్ మంది ఎనేబుల్ చేసుకుంటాం కదా, అది ఎనేబుల్ చేసుకుంటేనే థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. వీడియోకి 15 minutes అబోవ్ వీడియో ఏదైతే ఉంటుందో దానికి థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. అండ్ లైవ్ స్ట్రీమ్ కూడా థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్ చేయరాదు, ఇది ఎనేబుల్ చేయకుండా లైవ్ స్ట్రీమ్ చేయరాదు, థంబ్నెయిల్ కూడా పెట్టుకోరాదు అనమాట. ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో అప్పుడు మీరు థంబ్నెయిల్ పెట్టుకుంటారు, లైవ్ స్ట్రీమ్ కి థంబ్నెయిల్ పెట్టుకుంటారు, లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తారు అనమాట. సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసుకుంటే guys ఇక్కడ అడ్వాన్స్ ఫీచర్ ఉంది చూడండి. ఈ అడ్వాన్స్ ఫీచర్ దగ్గర క్లిక్ చేస్తే guys చూడండి ఇవన్నీ ఏమంటున్నారు చూడండి. రిక్వైర్మెంట్ చూసుకుంటే guys ఇక్కడ అండ్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఎనేబుల్ ఉంది, అండ్ వీడియో వెరిఫికేషన్ ఉంది, అండ్ వ్యాలిడ్ ఐడి ఉంది, అండ్ ఛానల్ హిస్టరీ ఉంది అనమాట. సో ఇందులో మనం ఏదో ఒకటి మనం ఇవ్వాలి. అండ్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినామో ఇక్కడ మనకు వీడియో వెరిఫికేషన్ అడుగుతుంది. ఒకటి మన వీడియో ఇట్లా వెరిఫికేషన్ అడుగుతుంది. దీనికి ఎనేబుల్ చేస్తే మన ఒక మెయిల్ వెళ్ళిపోతుంది. మెయిల్ వెళ్ళిపోయిన తర్వాత మనకు రిటర్న్ మనకు మెయిల్ పంపుతారంట. సో అక్కడ మనకు ఒక లింక్ వస్తుంది. లింక్ మనం క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఓపెన్ అవుతుంది. కెమెరా ఓపెన్ అయిపోయిన తర్వాత సో మనకు ఒక ఫుటేజ్ ఇవ్వమంటుంది. యూట్యూబ్ మనకు ఒక ఫుటేజ్ ఇవ్వమంటుంది. అండ్ గూగుల్ అన్నమాట మనకు ఒక ఫుటేజ్ ఇట్లా కదిలేదా ఫుటేజ్ ఇచ్చిన తర్వాత అది సెట్ అయిపోతుంది. సో 24 hours మనకు రిప్లై వస్తుంది అనమాట. అంటే మీ ఫుటేజ్ అనేది సక్సెస్ఫుల్ అయిందని మనకు ఒక నోటిఫికేషన్ వస్తాయి అనమాట, మెయిల్ వస్తాయి అనమాట. ఓకే, సో వచ్చిన తర్వాత ఇది కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే మీకు సో నోటిఫికేషన్ వెళ్తుంది అండ్ వ్యూస్ వస్తాయి, అన్నీ వస్తాయి అనమాట. ఓకే, ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. నేను క్యాన్సిల్ చేస్తున్నా. అండ్ ఇంకా చూడండి ఇక్కడ నాకు ఆల్రెడీ ఎనేబుల్ ఉన్నాయి. సో నేను చేసుకుంటాను. ఇక్కడ సేవ్ ఆప్షన్ వచ్చి చూడండి, నాకు ఆల్రెడీ ఎనేబుల్ ఉన్నాయి. ఎనేబుల్ లేకుంటే చేసుకోండి, ఎనేబుల్ ఉంటే చేయకండి. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తా అంటే ఇంకా ఏముందంటే చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు అప్లోడ్ డిఫాల్ట్ ఉంది చూడండి. ఈ అప్లోడ్ డిఫాల్ట్కి ఓకే వేస్తే కాదు చూడండి, 1 second అప్లోడ్ డిఫాల్ట్కి ఓకే వేస్తే ఇక్కడ ఏమేమి వచ్చింది చూడండి ఇక్కడ. బేసిక్ ఇన్ఫోలో చూసుకుంటే ఇక్కడ టైటిల్ చూసుకుంటే శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఉంది. ఇది ఎందుకు పెట్టినా అంటే మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టేటప్పుడు టైటిల్స్ ఆటోమేటిక్ రావాలంటే ఏ టైటిల్ పెట్టుకుంటారో ఇక్కడ ఏ టైటిల్ పెట్టుకుంటారో అదే మనకు వస్తాయి అనమాట. నేనేం చేసిన అంటే శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ నా ఛానల్ పెట్టినా అనమాట. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఛానల్ నేమ్ పెట్టుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఛానల్ నేమ్ అయితే పెట్టుకోండి అనమాట. అదొకటి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. మన డిస్క్రిప్షన్లో ఏదైతే ఇస్తామో అది కంప్లీట్లీ ఇస్తేనే సో అది ఆటోమేటిక్ మనం డిస్క్రిప్షన్లో వీడియో అప్లోడ్ చేస్తాం కదా, అప్లోడ్ చేసేటప్పుడే ఆటోమేటిక్ వస్తాయి అనమాట. ఆటోమేటిక్ వస్తుంది. మనం డైలీ ఇచ్చే అవసరం లేదు. ఏమైనా లింక్స్ కానీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో ఇవన్నీ మనం బ్రైట్ చేసే బదులు మనకు ఆటోమేటిక్ వస్తాయి అన్నమాట. ఇక్కడే బ్రైట్ చేస్తే ఆటోమేటిక్. ఓకే, అదొకటి. అండ్ ఇక్కడ విజిబిలిటీ చూసుకుంటే ఆడియన్స్కి ఏం కనిపించాలి అంటే వీడియో అప్లోడ్ చేయగానే సో ఆడియన్స్ కనిపించాలి కదా, పబ్లిక్ ఉంచుకోవాలి. ఈ విజిబిలిటీ అనేది ప్రైవేట్లో ఉంటుంది కాబట్టి మీరు పబ్లిక్ చేసేయండి, ఇలా పబ్లిక్ చేసి వదిలేయండి. అండ్ ఇక్కడ ట్యాక్స్లో ఇక్కడ మీరు ట్యాక్స్ ఎన్ని కావాలంటే అన్ని ట్యాక్స్ ఇవ్వండి. మీ ఛానల్కి సంబంధించిన ఒకటే ఇచ్చిన కాబట్టి శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ ఇచ్చిన మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వండి, మీకు నచ్చిన అన్ని ఇవ్వండి. అంటే సో ఇది సర్చ్ బార్లో వెళ్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఇవ్వండి. ట్యాక్స్ ఎందుకోసం అంటే ఆటోమేటిక్ వస్తుంది మీకు వీడియోకి సంబంధించింది. అండ్ ఏదైనా వీడియో కంటిన్యూ చేస్తారంటే ఇప్పుడు వ్లాగ్స్ ఇస్తున్నారు అనుకోండి, వ్లాగ్స్ అని మీరు ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అండ్ ఏదైనా కానీ విలేజ్ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేయాలన్నమాట. ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. డైలీ ఇచ్చే బదులు మనం వీడియోలో డైలీ ఇచ్చే బదులు ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, సో అది అయిపోయిందా. అండ్ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ చూసుకుంటే కాదు ఇక్కడ మనకు అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది చూడండి. ఈ అడ్వాన్స్ సెట్టింగ్ సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో ఇక్కడ మనకు జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇవన్నీ మనకు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే కదా చూడండి, ఇక్కడ లైసెన్స్ అయితే ఖాళీగా వదిలేయండి. అండ్ 1 second ఇక్కడ లైసెన్స్ అయితే ఖాళీగా వదిలేయండి. ఇక్కడ మన కేటగిరీ చూసుకుంటే కదా చూడండి ఇక్కడ ఈ కేటగిరీ చూసుకుంటే మీరు ఏ కేటగిరీ పైన వర్క్ చేస్తారు, కుకింగా, వ్లాగింగా, గేమింగా, టెక్కా, ఎలాంటి కేటగిరీ పైన మీరు వీడియో తీస్తున్నారు ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేను వ్లాగ్ వీడియో తీస్తాను కాబట్టి పీపుల్ అండ్ బ్లాగ్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు కుకింగ్కి సంబంధించింది ఉంటే కూడా పీపుల్ అండ్ బ్లాగ్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఎంటర్టైన్మెంట్ చేస్తా అంటే లేదా కామెడీ చేస్తా అంటే కామెడీ సెలెక్ట్ చేసుకోండి, లేదా ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. 2 ఉంటాయి అనమాట. సెలెక్ట్ చేసుకోండి, చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తాను. మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, కామెడీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫిల్మ్ అండ్ అనిమేషన్ ఉంది, గేమింగ్ ఉంది, హౌ టు అండ్ స్టైల్ ఉంది, మ్యూజిక్ ఉంది, చాలా ఉన్నాయి. చదివితే వీడియోలు ఎంత అవుతాయి కాబట్టి సో ఇట్లా పెట్టుకోండి అనమాట. నేను పీపుల్ అండ్ బ్లాగ్ పెట్టుకున్నా.
మీరు కూడా బ్లాగ్ కానీ కుకింగ్ కానీ తీస్తే పీపుల్ అని బ్లాగ్ పెట్టుకోండి, లేదా టెక్ కి సంబంధించింది ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఏంటంటే గాయస్ చూడండి వీడియో లాంగ్వేజ్ చూడండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ గాయస్ చూడండి. వీడియో లాంగ్వేజ్ తెలుగు పెట్టుకోండి, తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. చాలా ఇంపార్టెంట్ ఇదే అనమాట. సో ఇక్కడ మీకు ఇది పెట్టుకోకుంటే మీ వీడియో ఎక్కడికి పంపాలో యూట్యూబ్ థింకింగ్ చేస్తాడనమాట. అంటే ఎవరైతే వీడియో చూస్తారో వాళ్ళకి పంపుతాడు ఆల్రెడీ. సో ఇక్కడ మీకు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, తెలుగు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు, పంపిన తర్వాత రికమెండ్ చేస్తామన్నమాట, వేరే వాళ్ళ దగ్గరికి రికమెండ్ చేస్తామన్నమాట. అదే ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది కదా, సో ఇది ఆప్షనల్. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోలేదు చూడండి, ఆప్షనల్. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. మీ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్లో అప్లోడ్ చేస్తారా అంటే మనం టెక్స్ట్లో రైట్ చేస్తాం కదా, డిస్క్రిప్షన్లో రైట్ చేస్తాం కదా, తెలుగులో ఇస్తాం అండ్ ఇంగ్లీష్లో ఇస్తాం, అన్ని కల్పిస్తాం కాబట్టి మనం సో ఇది ఖాళీగా వదిలేసినా నడిచిపోతాం అన్నమాట. కామెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ మీ కామెంట్కి రిప్లై రావాలి, మీరు కామెంట్ చేయాలంటే ఇది ఆనే పెట్టుకోండి. సో కంప్లీట్ ఆన్ పెట్టుకుంటే ఆడియన్స్ ద్వారా మనకు ఏదైతే రెస్పాన్స్ వస్తుందో కంప్లీట్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు క్యాప్షన్ సర్టిఫికేషన్ అనే ఉంటుంది అండ్ మోడరేషన్ ఇస్తే బేసిక్ ఉంటుంది, అది ఖాళీగా వదిలేయండి. సింప్లీ ఇవన్నీ అయిపోయినాయా. ఇప్పుడు ఏంటంటే గాయస్ చూడండి, అండ్ ఇప్పుడు చూడండి ఇది టిక్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇంకేముందంటే పర్మిషన్ ఉంది. ఈ పర్మిషన్ అయితే మనకు అవసరం లేదు, పర్మిషన్ అయితే క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన పర్మిషన్ దగ్గర ఏముంటుంది అంటే, సో ఇక్కడ మనకు ఓనర్ ఉంటుంది చూడండి, చూడండి అవునా, ఓనర్ ఉంటుంది. మీ ఛానల్ మీ ఓన్ అయితే ఓనర్ ఉంటుంది, లేదు వేరే వాళ్ళ ఛానల్ మీరు చూస్తారా అంటే అది వేరే అవుతుంది అనమాట. సో అంటే మీ ఛానల్కి ఏదైనా దొంగలిచ్చిండ్రు అనుకోండి, సో వేరే వాళ్ళు దొంగలిస్తే అండ్ ఇక్కడ మీ ఓనర్ అయితే ఉండదు, వేరే వాళ్ళది ఉంటుంది అనమాట. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అండ్ ఇది అందరికి తెలియదు కాబట్టి చూసుకోండి, ఇది ఓనర్ ఉండాలన్నమాట. ఓనర్ ఉంటుంది, ఇది మీకు మీ ఛానల్ అనమాట. ఓకే, సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ సెట్టింగ్స్ అయితే చెప్పినా కదా, మొత్తం సెట్టింగ్స్ అయితే అయిపోయినాయి. ఇదే అండి కంప్లీట్ సెట్టింగ్స్. అండ్ ఇక్కడ మీరు ఇంకా సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్ ఉంటాయి అండ్ క్యాన్సల్ చేసేస్తున్నా. ఇక్కడ మనకు ఛానల్ కస్టమైజ్ ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ వన్ అండ్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి గాయస్ ఇక్కడ 1 సెకండ్ అండ్ ఛానల్ బ్యాటరీ లో అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి గాయస్ ఇక్కడ ఛానల్ కస్టమైజ్ దీన్ని అంటారు, దీన్ని క్లిక్ చేస్తే సో ఇవన్నీ సెట్టింగ్స్ ఉంటాయి. ఇది బేసిక్ సెట్టింగ్స్ అనమాట. ఇక్కడ మీరు బ్యానర్ పెట్టుకోవాలి, ఇక్కడ బ్యానర్ పెట్టుకోవాలి, ఇక్కడ బ్యానర్ పెట్టుకోవాలి, ఇక్కడ మీ పిక్చర్ పెట్టుకోవాలి. బేసిక్ సెట్టింగ్స్ అన్నమాట, మీకు తెలిసినాయి అనమాట, మీరు చేసుకుంటారు ఇవన్నీ. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ మీ ఛానల్ నేమ్ కూడా ఇచ్చేయండి, హ్యాండిల్ నేమ్ ఇచ్చేయండి, ఇవన్నీ ఇచ్చేస్తారు అనమాట. ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చేస్తారు. అవన్నీ బేసిక్ సెట్టింగ్స్ అనమాట. ఇంతకుముందు ఏవైతే సెట్టింగ్ చేసుకున్నామో అది ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అనమాట. ఓకే, సో ఇవన్నీ సెట్టింగ్ చేసుకున్న తర్వాత సేవ్ చేసి వదిలేయండి. సో ఒకసారి అండ్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి మీ మొబైల్ని, అప్పుడు మీరు చూసుకోండి వీడియో అప్లోడ్ అయ్యి. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు లాస్ట్ లో ట్రిక్ ఏంటిదంటే గాయస్, ఇక్కడ ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారో ఇది లాస్ట్ లో ట్రిక్ అనమాట. ఎవరైతే కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారో మీకు వ్యూస్ రావు. కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారు కదా, వ్యూస్ రావు. ఎంత వ్యూస్ వస్తాయని 10, 20, 100 బిలో వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే మీరు వీడియో అప్లోడ్ చేశారు. ఎంత మంచి క్రియేట్ చేసినా యూట్యూబ్ మనకు నోటిఫికేషన్ పంపడు. ఎంతమంది పంపుతాడంటే ఒక 10, 20, 100 బిలో పీపుల్ దగ్గరికి పంపుతాడు అనమాట. సో అలా పంపితే మనకు వ్యూస్ రావు. సో మనం ఏం చేద్దామంటే, సో మనం ఖాళీగా ఉంటాం, మనం కష్టపడి వీడియో తీస్తాం. కష్టపడి వీడియో తీసిన తర్వాత సో మనకు వ్యూస్ రాకుంటే బాధ ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ స్మార్ట్ ఫోన్ మనం పక్కన పెట్టేద్దాం. ఓకే, ఈ స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేద్దాం. ఓకే, పక్కన పెట్టిన తర్వాత మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి. మన ఫ్రెండ్స్ దగ్గరికి మనమే స్వయంగా వెళ్ళాలా. వెళ్ళిన తర్వాత సో వాళ్ళ స్మార్ట్ ఫోన్ తీసుకున్న తర్వాత మన ఛానల్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఒక 2 times 3 times సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఏదైతే వీడియో అప్లోడ్ చేసిండ్రో ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. చూసి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి వదిలేయండి. అది అయిపోయింది. మీ ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అయిపోయింది. సెకండ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి, సేమ్ యాస్టేజ్ చేయండి. ఓకే, అండ్ థర్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి. థర్డ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏం చేస్తారు, సేమ్ యాస్టేజ్ చూడండి, ఒక లైక్ ఇచ్చి వదిలేండి అండ్ కామెంట్ ఇచ్చి వదిలేండి. 3 friends దగ్గరికి వెళ్ళండి, అంటే డైలీ 3 friends దగ్గరికి వెళ్ళండి. సో చూసేయండి, వదిలేండి. సో ఎప్పటి వరకు చూస్తారంటే మీకు 100 above వ్యూస్ వస్తాయి కదా, అప్పటి వరకు చూడండి. అంటే మీరు కష్టపడండి, కష్టపడ్డ తర్వాత 100 above వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మీరు వదిలేయండి. కిర్రాక్ వీడియో అప్లోడ్ చేయండి. సో ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి వీడియో అప్లోడ్ చేయండి. అలాంటి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సో అల్గోరిథం ఎలా పనిచేస్తాయంటే, సో ఆడియన్స్కి క్లిక్ చేసేలాగా వీడియో ఉంటేనే అల్గోరిథం పనిచేస్తాయి, అంటే నోటిఫికేషన్ పంపుతాయి అనమాట. సో అట్లా పంపిన తర్వాత మనకు వ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే, సో ఫస్ట్లో ఎవరైతే ఉంటారో మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి, 3 friends దగ్గరికి వెళ్ళండి, ఎక్కువ వెళ్ళకండి. మీ స్మార్ట్ ఫోన్లో చూడకండి, చూస్తే అది సో రీయూజువల్ వస్తాయి కాబట్టి చూడకండి. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ చేసి చూసిన తర్వాత ఒక 2 times 3 times అంతే, ఎక్కువ చూడకండి. 2 times 3 times చూడండి, చూసి వదిలేయండి అండ్ అంతే అనమాట. మీరు చేసే ప్రయత్నం అది. లాస్ట్లో ట్రిక్ అంటే ఇదేనండి. సో ఖచ్చితంగా 100% గ్యారంటీ ఇస్తున్నా మీ ఛానల్ బూస్ట్ అయిపోతాయి అన్నమాట. 100% బూస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి.
మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.